అండి. నేను మీ రాఘవరావుని. 'రావణ్' జోసెఫ్ వెనక ఉన్నది జగన్ అండ్ జగన్ యొక్క మనుషులు వైసీపీ నేతలని రుజువయిందండి. దీనికి కారణం ఏంటంటే సాక్షి మీడియా, వైసీపీ నేతలు. వాళ్ళు మాట్లాడుతున్న తీరు, జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే వీళ్ళు రావణ్‌ని వెనకేసుకొస్తున్నారు. రావణ్ వెనక ఉన్నది వీళ్ళే అని సుస్పష్టం అవుతుంది. హిందువుల వ్యతిరేకి రావణ్‌ను మద్దతు ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏమనాలండి? హిందువుల వ్యతిరేకి రావణ్‌కు మద్దతు ఇస్తున్న వైసీపీ పార్టీ జగన్ అతని నేతలు ఇస్తున్నారంటే హిందూ వ్యతిరేకి రావణ్‌కు మద్దతు ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటండి? వీళ్ళు కూడా హిందూ వ్యతిరేకులే కదా! జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కూడా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. స్పష్టంగా జగన్ ఒప్పుకున్నట్లే కదా హిందూ వ్యతిరేకనని. మరి ఇంకెందుకు ముసుగులో గుద్దులాట? చెప్పు జగన్. నువ్వు ఏనాడో తెగిచ్చావు, ఏనాడో రథాలు తగలబెట్టించావు, ఏనాడో హిందువుల విగ్రహాలు తలలు తీసేసావు. ఏమో తల ఉంటే తల పెట్టేవచ్చు కదా, ఏముందో విగ్రహం పెట్టేవచ్చు కదా, ఎందుకు రథం పోతే రథం తయారు చేయించవచ్చు కదా, ఇట్లా మాట్లాడారు మీ నేతలందరూ. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇప్పుడు రావణ్కి మీరు చేసి సపోర్ట్ పెట్టినట్టే మీరు బరి తెగించిపోయారు. అందుకనే తిరుపతి వెంకటేశ్వర లడ్డూలో కూడా కల్తీ జరగలేదని అబద్ధపు మాటలు మాట్లాడుతూ ప్రజలు వంచడం చూస్తున్నారు. ఈ విషయంలో మీరు మసి మాడైపోవడం వాస్తవం. జరగబోయేది ఇదే. రావణ్ హిందూ దేవుడి గురించి మాట్లాడిన మాటలు ఏ హిందూ విన్నా, రావణ్ మాట్లాడిన మాటలు హిందూ దేవుళ్ళ మీద, అటు భారతం కావచ్చు, రామాయణం కావచ్చు, రాముడి గురించి కావచ్చు, ద్రౌపది గురించి మాట్లాడిన మాటలు ఏ హిందూ విన్నా కూడా బగ మండిపోతాడు. ఆ మంటల్లో పడి రావణ్ ఆల్రెడీ కాలి జైలుకి వెళ్ళాడు. ఆ మంటల్లో పడి ఈ యొక్క వైసీపీ నాయకులు కూడా మాడిపోతారని ఈ వీడియో ద్వారా ఆ వైసీపీ నాయకులకి ఇంకెవరైనా చెడుగా హిందూ ధర్మం గురించి, సనాతనం గురించి మాట్లాడే హిందూ దేవత గురించి తప్పుగా వ్యక్తులు కూడా సర్వనాశనం అయిపోతారని, ఎందుకంటే ఆ వేడి అలా ఉంటుందని వాళ్ళకి తెలియజేస్తున్నాను. జగన్ కోసం రావణ్ అతని కుటుంబం బలిపశువులయ్యారు. నిన్న జగన్మోహన్ రెడ్డి కలిస్తే పాప తల్లిదండ్రులు భార్య కలిస్తే చూస్తాడమ్మా దేవుని అవినాష్ చూస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఢిల్లీ బెంగళూరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ దేవుని అవినాష్ కూడా ఏం పట్టించుకోలేదురా. ఇది వార్తలో వచ్చిన విషయం చెప్తున్నాను. కానీ వీళ్ళు ఎందుకని బలిపశువులయ్యారు? రావణ్ అనే వ్యక్తికి జగన్మోహన్ వెనకాతల నుండి చేయిస్తున్నాడని వీళ్ళకి తెలిసి జగన్మోహన్ దగ్గరికి వెళ్తే జగన్మోహన్ చూడు అన్నాడు అవినాష్ పట్టించుకోలేదు. చివరికి ఏమైంది? ఈ యొక్క రావణ్ జైలుకి వెళ్ళి కుటుంబాన్ని రోడ్డును పడేసుకున్నాడు పాపం స్వయంగా. జగన్ కోసం రావణ్ అతని కుటుంబం బలిపశువులయ్యారు. వాడుకుని వదిలేయడం జగన్ నైజం. ఇందుకు రావణ్ ఏమీ మినహాయింపు కాదు. రావణ్కు 12 రోజులు రిమాండ్ కోర్టు విధించింది. ఇలా ఇంకా ఎన్ని రోజులు విధిస్తారు తెలియదు మనకి. నాకు తెలిసిన ఒక న్యాయవాది చెప్పిన దాన్ని బట్టి ఇది ఇప్పట్లో బయటికి రాడు, సంవత్సరాల తరబడి కేసు నడుస్తుంది, అతను జైల్లోనే ఉంటాడని చెప్పాడు. మరి అది వాస్తవం కూడా కావచ్చు. ఇప్పుడు రావణ్ తల్లిదండ్రులు భార్య పిల్లల్ని ఎవరు ఆదుకుంటారు? జగన్మోహన్ రెడ్డి పెట్టించుకోలేదు, దేవిని అవినాష్ పట్టించుకోలేదు. ఇప్పుడు రావణ్ తల్లిదండ్రులని పిల్లల్ని భార్య పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు? అందుకే కీడు ఎంచి మేలు ఎంచాలి అంటారు పెద్దలు. పూర్వం పెద్దలు చెప్పే మాటలు చాలా చాలా మంచివి, కరెక్ట్గా చెప్తారు వాళ్ళు. కీడు ఎంచి మేలు ఎంచాలని. ఈ దుర్మార్గుడు రావణు కీడు గురించి తలుచుకోకుండా నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేస్తాను, నేను ఏం మాట్లాడి చెల్లుతుంది, ఎవరు పట్టించుకోరంటే శిశుపాలుడి తప్పులు 100 అయ్యేదాకా క్షమిస్తాను శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క మేనత్తకి మాట ఇచ్చాడు. మేనత్త కొడుకే కదా శిశుపాలుడు. అది తెలియక వాడు పేలుతూనే ఉన్నాడు. 100వ తప్పు అవగానే తన యొక్క సుదర్శన చక్రం వదిలి శిరస్సు ఖండించేశాడు. అట్లాగే ఈ యొక్క ఎదవలకు కూడా పవన్ కళ్యాణ్ గారి మంచితనం వాళ్ళకి చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీ కంట్రోల్ ఉండండి, మీ యొక్క శాడీని చూపించమాకండి,
మీరు పశువులా బిహేవ్ చేయమకండి. ధర్మంగా ఉండండి. నిజం నిర్భయంగా మాట్లాడండి. మీ ఫ్యాక్షన్ చూపించకండి. మీరు పద్ధతిగా సక్రమంగా మాట్లాడండి. నన్ను విమర్శించండి. పద్ధతిగా విమర్శించండి అని చెప్పాడు. కానీ వీళ్ళకి ఏంటంటే ఎక్కదు కదా! మంచి ఎప్పుడు తొందరగా ఎక్కదండి. ఇప్పుడు చచ్చినట్టు ఇప్పుడు అందరూ చూసారా? అందరూ భయపడుతున్నారు ఇప్పుడు. చాలామంది తమ యూట్యూబ్‌లో ఉన్న వీడియోలని డిలీట్ చేస్తున్నారు. ఎందుకు డిలీట్ చేస్తున్నారండి? పడిపోతుంది, కారిపోతుంది ఒక్కొక్కడికి. ఒక ఆడైనా, మగైనా యూట్యూబర్స్ ఎవరైనా సరే అందరికీ కారిపోతుంది. కారిపోయి ఏం చేస్తున్నారు? తమ పాత వీడియోలు డిలీట్ చేస్తారు. అయ్యో! బతికుంటే బలుసో తినొచ్చని. ఏ? ఇంతకుముందు ఏమైంది? అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క కోపం తెప్పిస్తే గాని మీకు ఈ భయం రాదన్నమాట. అయిపోయింది. ఒకడయ్యాడు, బలయ్యాడు. ఇంకెంతమంది బలవుతారో అవి చూద్దాము. పెద్దలు చిలక చెప్పినట్టు చెప్తారు. ఈ రావణ్ డబ్బులు కక్కుర్తిపడి తన కుటుంబాన్ని తనే రోడ్డున పడేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి దిక్కెవరో మరి తెలియదు మనకి. ఒక్కటి మాత్రం నిజమండి, న్యాయం ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. హిందూ ధర్మాన్ని, హిందూ దేవతల జోలికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు. బాగుపడిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇది ఖచ్చితంగా నిజం. ఆ యొక్క హిందూ దేవతల యొక్క గొప్పతనం అదే. వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క భూమి ఉన్నంతకాలం వాళ్ళు నిలబడతారని ఈ వీడియో ద్వారా హిందువులు ఆరాధించే, హిందూ దేవతను ఆరాధించే ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క మనిషికి, అంటే భారతీయులు కావచ్చు, ఇంకెవరైనా సరే హిందూ ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.